దేవమాత దీనురాలై దైవపుత్రం వెంబడించే సిలువ మోయుచుండగా. 4వ స్థలము యేసు ప్రభు తన దివ్యమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించిత్రే. యేసు ప్రభువు మరియ మాతకు ఎదురుపడినప్పుడు కుమారుడు తల్లియు అనుభవించిన దుఃఖమును వర్ణింప సాధ్యము కాదు. వారల చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయమును పొడిచి తెరిచిన అంబుల పూరి ఉండుటను ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమందు దేవరవారు ఆమెయును అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీ మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించి కరుణించండి. వ్యాకుల సముద్రములో మునిగి ఉండు నా రాజ్ఞి, మీ దివ్యకుమారుని పాటులను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటుల ధ్యానము చేత నాకు జ్ఞానబలము కలుగునట్లు నేను మీతో సదాకాలము మోక్షములో మీ దివ్యకుమారుని దర్శింప భాగ్యము పొందినట్లు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సమాధానం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగా.